ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమీక్షలు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సులో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. వీళ్ళందరికీ 2 ముఖ్యమైన సూచనలు. మన దేవప్రశ్న కుటుంబాన్ని నుంచి ఒక కొత్త ఛానల్ ప్రారంభం చేశాము, దేవప్రశ్న కాలజ్ఞానం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ తప్పకుండా. ఈ ఛానల్ ద్వారా మనకి అనేక జ్యోతిష్ శాస్త్ర విషయాలు, అనేక రహస్యాలు, ధర్మశాస్త్ర రహస్యాలు, నిత్య జీవితంలో వచ్చేటువంటి అనేక సందేహాలకు సమాధానాలు ప్రతిరోజు వీడియో లోపల అందజేయబడతాయి. అనేక ముఖ్య సమాచారాలు ఉంటాయి. పరిహార ప్రక్రియలు, ధర్మశాస్త్ర విషయాలు అన్నీ కూడా చెప్పబడతాయి దాంట్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో మే 2వ భాగంలో 17వ తారీఖు జరుగుతాయి. ఆదివారం నాడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కొంత సమయం ప్రారంభంలో లైవ్ టెలికాస్ట్ ఇచ్చి తర్వాత పూజలు కొనసాగిస్తాము, గమనించండి. ఈ నెల ఎండలు పోయిన తర్వాత పూర్తిగా లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడుతుంది. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. ఎంప్రెస్ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే కాలం అన్ని రంగాల్లో అన్ని విధాలంగా అనుకూలంగా ఉంటుంది. సమస్యలు తీరతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు, పట్టింది బంగారంలో ఉంటుంది. ప్రయాణాలు, ప్రశాంతమైన జీవితం. మీరు ఒంటరిగా ఉన్నా కానీ 10 మంది మధ్యలో ఉన్నట్టుగానే మీ ఫీలింగ్ ఉంటుంది. ఒంటరితనం కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కానీ మీకు ఉండేటువంటి అంటే కాలం కొంత అనుకూల కాలం ఉండడం మూలంగా ఈ 15 రోజుల కాలం మీరు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు. చాలా బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 4 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ హీరోఫాంట్. బాగుంది. మీ పాస్ట్లో కొంత అప్ అండ్ డౌన్స్, ఫైనాన్షియల్గా కొంత టైట్నెస్, అకస్మాత్ అనవసరం ప్రయాణాలు, శరీర శ్రమ. ప్రజెంట్కి వస్తే బిజీగా ఉంటారు. ఆ బిజీని కూడా ఎంజాయ్ చేస్తారు. మీకు ఇందాక చెప్పాను, మీరు ఒంటరిగా ఉన్న కానీ 10 మంది మధ్యలో ఉన్నట్టు ఉండదని చెప్పని. ఒక్కోసారి ఆఫీస్ వర్క్ పొద్దున 8 గంటలు మొదలై రాత్రి 12 దాకా కంటిన్యూ కాల్స్లోను, కంటిన్యూ వర్క్లో ఉంటారు. మీరు ఒక్కళ్ళే ఉంటారు, రోజు తలిపేసి కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ ఒంటరితనం వేధించదు. టీమ్స్లో మాట్లాడుతూ ఉండడం, ఇష్యూ సాల్వ్ చేయడం, కొత్తది రావడం, పాత సాల్వ్ చేయడం, మెయిల్స్ పెట్టడం, బిజీ. ఆ బిజినెస్ని ఎంజాయ్ చేస్తారు. ఈ సమయంలో మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ దాన్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే ఉండాలి, మంచిదే. ఖాళీగా ఉన్న మనిషికి ఆలోచన సక్రమంగా రావు. అందువల్ల ఈ బిజీ ఏదైతే ఉండదో అది మీకు మంచిదే. ఫ్యూచర్ కార్డులో హీరోఫాంట్ ఉంది, బాగుంటుంది. గౌరవ మర్యాద లోటు లేకుండా ఉంటుంది. గుర్తింపు వస్తుంది. మీరు చేసే పనులకి మీకు మర్యాద పొందుతారు. అప్రిసియేషన్స్ మీకు వస్తాయి. బాగుంటుంది అంతా కూడా. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 8 ఆఫ్ కప్స్, సామాజికంగా హై ప్రెస్టస్. కుటుంబపరంగా ఒక సందర్భం, ఒక సంఘటన కొంత మనసుకు బాధ కలిగిస్తుంది. మీరు చెయ్యని తప్పుకి, అన్న మాటకి అన్నారని చెప్పి మీరు మిమ్మల్ని కొంత టార్గెట్ చేస్తే ఇబ్బంది పడతారు. అది మీకు 24, 25 తారీఖుల్లో అనవసరంగా ఎవరితోటి డిస్కషన్ చేయవద్దు అని చెప్పి ముఖ్యమైన సూచన. అలాగే 18, 19 తారీఖుల్లో సామాజిక విషయాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటారు. మాటపడడం కానీ, మొహమాటం వల్ల మీరు అనవసరంగా కమిట్ అవ్వడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు మీకు కనబడుతోంది. పట్టించుకోవద్దు ఎవరిని. మీలో మీరు ఆనందించండి. మీ పని మీరు చేసుకోండి. మీకు మీరే సలహా చెప్పుకోండి. మిమ్మల్ని మీరే తిట్టుకోండి. ఎవరిని పట్టించుకోవద్దు. ఇలా ఉంటే హ్యాపీగా ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంది. ఉద్యోగంలో అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. గుర్తింపు, గౌరవం వస్తుంది. శాలరీ హైక్ కానీ, ప్రమోషన్ కానీ ఇలాంటివి ఏమైనా కొంత అనుకూల వాతావరణం కనబడుతోంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ వ్యాండ్స్. ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ. ఈ సమయంలో ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ కనబడుతోంది. కానీ పట్టించుకోవద్దు. ఇది కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్ బాగుంటుంది.
కొత్త పార్ట్నర్స్ని తీసుకోవాల్సిన అవకాశం కనబడుతుంది. అవసరం లేకుండా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరితో చేయవద్దు. కొంతమంది రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఒక 2 స్థలాలు ఉన్నాయి, జాయింట్గా కొంటారు, మళ్ళీ అమ్మేస్తారు దాన్ని, అక్కడితో పార్ట్నర్షిప్ అయిపోయింది. ఇలాంటి షార్ట్ టర్మ్ పార్ట్నర్షిప్లు ఉంటే మీకు మంచిది. లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ఉంటే నెమ్మదిగా బిజినెస్ మీ చేతుల నుంచి పోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు సహాయం చేసే బిజినెస్లో పార్ట్నర్స్ ఎలా వస్తారంటే వాళ్ళ స్వార్థం కోసం మీ చేతి డబ్బులు పెట్టించి మీ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అందువల్ల మీ పని మీరు చేసుకోండి. అనవసరంగా ఎవరి కోసం టైం డబ్బు స్పెండ్ చేయకండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్ బాగుంటుంది. బంధుమిత్రుల కోసం ప్రయాణాల కోసం డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. పర్వాలేదు, ఇబ్బంది ఉండదు, జాయ్ఫుల్గా ఉంటుంది. ఖర్చు కూడా సంతోషంగా ఖర్చు పెడతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. మీకు ఏదైనా సమస్య ఉందంటే కొంతమంది నీరసంగా ఉంటుంది. షుగర్ టెస్ట్ చేయించుకొని షుగర్ ఏమైనా ఉందేమో అని చెప్తే నాకు షుగర్ ఏమి ఉండదు అంటారు. వీళ్ళు టెస్ట్ చేయించేసుకుంటే అయిపోయింది. అలాగే మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బంది ఉందా లేదా తేల్చేసుకుంటారు, క్లియర్ చేసేసుకుంటారు దాన్ని. అందువల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఏమి ఉండవు, ఉన్నా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 7 ఆఫ్ సోర్స్. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. 23-24 తారీఖుల్లో ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే పర్సనల్ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా ఎవరికి చెప్పొద్దు. అనవసరంగా మీ పర్సనల్ బిలాంగ్స్ అవి కూడా ఎవరికి ఇవ్వద్దు. ఇస్తే ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారు, మీ ఫ్రెండ్ కార్ని డ్రైవ్ చేస్తున్నాడు, కాదనలేరు, ఇచ్చారు, చిన్న స్క్రాచ్ పెడితే గోల్ పెడతారు. అలా ఏది కూడా ఎవరికి ఏది ఇవ్వద్దు. పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్. మగవారు చాలా బాగుంటుంది. ఈ చెప్పిన ఫలితాలను కూడా మగవాళ్ళకు ఉన్నాయి. మంచి ఫలితాలన్నీ కూడా. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, పీస్ఫుల్గా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఆడవారికి కొంత కుటుంబ బాధ్యతలు, ఒత్తిడిలు ఎదుర్కొంటూ ఉంటారు. అనవసరం ఒత్తిడి పెట్టుకుంటూ ఉంటారు. అడగకుండా నేనే ఏదో సహాయం చేస్తానని గొప్పల కోసం వెళ్ళి ఇరుక్కుపోతారు. అలాగా ఎవరికి అడగకుండా ఎవరికి అనవసరం విషయాలు తింటే తలదోచద్దు. మీ పని మీరు చేసుకోండి. వైవాహిక జీవితం బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు కలతరంలో కానీ తీరుతాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. 25 తారీఖు తర్వాత చాలా అనుకూల వాతావరణం, మంచి వార్తలు వింటారు. సంతానపరంగా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు అనుకున్నది జరుగుతుంది, వేరేగా ఉంటుంది, కొంత చికాకుగా ఉంటుంది, ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. 21వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థుల పిల్లలకి అంత అనుకూలంగా లేదు. మీరు కంప్యూటర్స్ ఇంటర్వ్యూస్ కానీ కాలేజ్ సీట్ రావడం కానీ అది కూడా అనుకూలంగా లేదు. చివరిలో 4-5 రోజులు ఏదైనా కొంత అనుకూలత రావచ్చు, కానీ 3వ వారంతో కూడా వ్యతిరేకంగానే ఉంటుందని చెప్పాలి. నక్షత్రాల వారిగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఈ చెప్పిన బెనిఫిట్లన్నీ కూడా పూర్వాషాఢ వాళ్ళకి చాలా బాగుంది. పూర్తి అనుకూలత ఉంటుంది పూర్వాషాఢ వాళ్ళకి. స్థిరమైన వృద్ధి, ఆర్థికమైన లాభాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అన్నీ బాగుంటాయి. మూలా నక్షత్రం వాళ్ళు కొంచెం లౌక్యం అలవాటు చేసుకోవాలి. కత్తి బద్ద కింద మాట్లాడకూడదు. నేను ఇలాగే ఉంటాను, నేను ఓపెన్గా మాట్లాడతాను, రూల్స్ లాజికల్ మాట్లాడతానంటే సమాజం ఒప్పుకోదు. మీకు మధ్యలో ఇక్కడ కుటుంబపరంగా అన్నప్పుడు 24వ తారీఖు 25 తారీఖుల్లో మనసు గాయపడే సంఘటన జరిగే అవకాశం ఉంటుందని చెప్పాను కదా, అది ఈ మూలా నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది, ఉత్తరాషాఢ వాళ్ళకి కూడా కనబడుతుంది. అనవసరంగా ఎవరి విషయాలు తలదోచద్దు, ఎవరికి సలహాలు ఇవ్వద్దు, ఎందులో తలదోచద్దు. మీ పని మీరు చేసుకోండి. ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళకి ఈ సిబిల్ స్కోర్ పడిపోవడం, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి అనవసరంగా వాడడం, ఆ పేమెంట్లు మర్చిపోయేవాడికి అయితే చెక్ బౌన్స్లు అవ్వడం, ఇలాంటి చికాకులు పడే అవకాశం ఉంటుంది. అలాగే మీ వెహికల్ ఈ పొల్యూషన్లు ఇలాంటివి చేయించుకోవడం కానీ, ఇన్సూరెన్స్ చేయడం ఇలాంటివి కూడా చేసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రయాణాలు, చికాకులు, ఊహించిన సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి జోలికి పోవద్దు. అనవసరంగా ఎవరినో మాట అన్నా కానీ మౌనంగా ఉండడం తప్ప మీరు తిరిగి గొడవ పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు. పరిహారం ఏం చేయాలి? మూల వాళ్ళు ఏం చేసుకోవాలి? 2 ఆఫ్ సోర్ట్స్. చంద్రగ్రహాన్ని ఆరాధించండి. చంద్రగ్రహాన్ని జపాలు చేసుకోండి. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ వ్యాండ్స్. ఇంకో కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ కప్స్. కార్తీవీర్యాధం జపం చేసుకోండి. కార్తీవీర్యం దిగ్బంధనం చేయించుకోండి. కార్తీవీర్యాధం జపం చేసుకోండి. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? స్ట్రెంగ్త్. సూర్యదుర్గ వారిని ఆరాధన చేయండి. సూర్యదుర్గ హోమం చేయించుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా 17 తారీఖు జరుగుతాయి. ఆదివారం నాడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. అలాగే మన దేవప్రసన్న కాలజ్ఞాన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.